శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 7వ ఉపనిషత్తులో 2వ భాగం అయిన నృసింహోత్తర తాపిన్యోపనిషత్. శ్లోకం: నృసింహోత్తర తాపిన్యాం తుర్యతుర్యాత్మకం మహః పరమాద్వైత సామ్రాజ్యం ప్రత్యక్షముపలభ్యతే. ప్రథమః ఖండః. ఒకనాడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, దేవతలందరూ ప్రభు, అణువు కన్నా పరమాణువైన ఈ ఆత్మ గురించి, అలాగే ఓంకారాన్ని గురించి మాకు చెప్పు అని ప్రార్థించారు. ప్రజాపతి వారికి ఇలా చెప్పాడు: దేవతలారా, ఓం అనే ఒక్క అక్షరమే ఈ సకల ప్రపంచం. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఆ ఓంకారమే, అదే సర్వస్వం. దేవతలారా, త్రికాలాతీతంగా ఉన్నదేదో అదే ఓంకారం. ఈ ప్రపంచమంతా బ్రహ్మమే, అలాగే ఆత్మ కూడా బ్రహ్మమే. ఈ ఆత్మని ఓం అనే బ్రహ్మతో ఐక్యం చేసి, బ్రహ్మని ఆత్మని ఓంకారాన్ని ఏకం చేసి, అద్వితీయమైనది, అజరామరమైనది, అమృతమయమైనది, అభయమైనది ఆ ఓంకారం అని భావించి, దానిలోనే ఈ సర్వాన్ని, శరీరత్రయాన్ని అనగా స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఆరోపించి, అది తన్మయమై అని దాన్ని ఉపాసించాలి. ఈ 3 రకాల శరీరాల్ని ఓంకారంగా భావించి, తన ఆత్మని 3 శరీరాల్ని పరబ్రహ్మలో అనుసంధానించాలి. ఈ ఆత్మ స్థూలమైనది, స్థూల బుక్కుగా ఉన్నది, అలాగే సూక్ష్మమైనది, సూక్ష్మ బుక్కు అవ్వటం వల్ల, ఏకంగా ఆనందభోగంగా ఉండటం వల్ల ఇది చతుష్పాత్తుగా అనగా 4 పాదాలుగా వ్యవహరించబడుతోంది. 1. జాగరిత స్థానం కలిగినవాడు, స్థూల ప్రజ్ఞుడు, సప్తాంగుడు, ఏకో నవింశతి అనగా 19 ముఖాలు కలిగినవాడు, స్థూల బుక్కు, చతురాత్మ విశ్వడు, వైశ్వానరుడు. వీరంతా ఆత్మకి మొదటి పాదం. స్వప్న స్థానం కలిగినవాడు, సూక్ష్మ ప్రజ్ఞుడు, సప్తాంగుడు, ఏకో నవింశతి అనగా 19 ముఖుడు, సూక్ష్మ బుక్కు, చతురాత్మ, తైజసుడు, హిరణ్యగర్భుడు అనేవారు ఆత్మకి 2వ పాదం. ఎక్కడో నిద్రించి, ఏ కోరికని కోరకుండా, ఏ స్వప్నం చూడకుండా ఉండే స్థితి ఏది ఉంటుందో దాన్ని సుషుప్తి అంటారు. అలాంటి సుషుప్తి స్థానంగా ఉన్నవాడు ఏకీభూతుడు, ప్రజ్ఞాగణుడు, ఆనందమయుడు, ఆనందాన్ని అనుభవించేవాడు, చేతోముఖుడు, చతురాత్మ, ప్రాజ్ఞుడు, ఈశ్వరుడు అనేవారు ఆత్మకి 3వ పాదం. ఇతడే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతర్యామి. ఇతడే సకల జగత్తుకి కారణభూతుడు. సృష్టి లయం 2 ఈయన వల్లే జరుగుతున్నాయి. ఈ సుషుప్తి, స్వప్నం అనే ఈ 2 మాయ మాత్రమే. చిదేక రసుడైన వాడు ఆత్మ. ఇక 4వ వాడు అనగా చతురాత్మ తురీయంతో పూర్తవటం వల్ల, అనుజ్ఞత, అనుజ్ఞ అనే వికల్పం వల్ల 3 ఒక్కచోటే ఉంటాయి. సుషుప్తి, స్వప్నం అనేవి మాయా మాత్రమై చిదేక రసుడైన వాడి ఆత్మగా మారుతాయి. ఇదే ఆదేశం, అద్వైతం చతురార్ధపాదంగా చెప్పబడింది. ఇది స్థూల ప్రజ్ఞం, సూక్ష్మ ప్రజ్ఞం, ఉభయ ప్రజ్ఞం, ప్రజ్ఞం, అప్రజ్ఞం, ప్రజ్ఞాగణం కాదు. ఇది అదృష్టం అనగా కనపడనిది, అవ్యవహారం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశం, అలాగే ఏకాత్మ ప్రత్యయసారమైనది. ఇంకా జగత్తుకు ఉపశమనం కలిగించేదిగా, శాంతమైనదిగా, శివమైనదిగా కీర్తించబడింది. ఇలాంటి ఆత్మ ఈశ్వరగ్రాసుడైన తురీయుడు తెలుసుకోదగినవాడు. ద్వితీయః ఖండః. ఈ ఆత్మ తాను మేల్కొన్నప్పుడు స్వప్న సుషుప్తి అవస్థలు లేనివాడిగా, స్వప్నంలో జాగృత అవస్థలో సుషుప్తి లేనివాడిగా, సుషుప్తిలో ఉన్నప్పుడు జాగృత్ స్వప్నావస్థలు లేనివాడిగా, తుర్యావస్థలో జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు 3 లేనివాడిగా నిత్యానందం పొందుతూ ఏకంగా ఉంటాడు. ఈ ఆత్మ నేత్రేంద్రియానికి అనగా కళ్ళకి ద్రష్టగా ఉంది. అదే విధంగా శ్రోత్రేంద్రియానికి అనగా చెవులకి, వాగేంద్రియానికి అనగా నోరు, మనసుకి, బుద్ధికి, ప్రాణానికి, తమస్సుకి అనగా చీకటికి, ఈ సమస్తానికి ద్రష్టగా ఉంది. ఇలా ఉన్నందువల్లే ఆత్మ అనేది సమస్త సృష్టి కన్నా విలక్షణంగా చెప్పబడింది. ఇది కళ్ళకి,
చెవులకి, మాటకి, మనసుకి, బుద్ధికి, ప్రాణానికి, తమస్సుకి, ఈ సర్వానికి సాక్షిగా కూడా ఉంది. కనుక ఇది ఎలాంటి మార్పులు లేనిదిగా, మహా చైతన్యవంతమైనదిగా చెప్పబడింది. సకల జగత్తు కన్నా ప్రియతమైనది, ఆనంద ఘనమైనది, అన్నిటికన్నా ముందు ఎంతో గొప్పగా ప్రకాశించేది, అజరం అనగా వార్ధక్యం లేనిది, అభయం, అమృతం అయిన పరబ్రహ్మని పొందే మాయతో 4 పాదాలతో ఉన్న ఓంకారాన్ని ఏకం చేయాలి. జాగరిత స్థానుడు, చతురాత్మ, విశ్వడు, వైశ్వానరుడు, 4 రూపాలు కలిగినవాడు, అకారమే చతురూపంగా ఉన్నవాడు. అలాంటి ఈ అకారం స్థూల సూక్ష్మ బీజాక్షులైన అకార రూపాలతో మొదటిసారి కలవటం వల్ల అది స్థూలం, సూక్ష్మం, బీజం సాక్షి అవటం వల్ల ఆ ఓంకారం అన్నిటికీ ఆది అవుతుంది. స్వప్నస్థానం, చతురాత్మ, తైజసుడు, హిరణ్య గర్భుడు, చతురూపుడు, ఉకారం. ఈ చతురూపమైన ఉకారం అనేది స్థూల సూక్ష్మ బీజ సాక్షి రూపాలైన ఉకారంతో ఉత్కర్ష చెందటం వల్ల, ఉభయం అవటం వల్ల ఆ ఉకారం తిరిగి స్థూల సూక్ష్మ బీజ సాక్షిగా అయ్యి ఉత్కర్ష చెందుతుంది. అంతేకాదు అఖండమైన జ్ఞానాన్ని కూడా పొందుతూ సమానమవుతోంది. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారు ధన్యుడు. సుషుప్త స్థానంలో ఉన్నది చతురాత్మ, ప్రాజ్ఞుడు, ఈశ్వరుడు, చతురూపుడుగా ఉన్నది ఓంకారంలోని మకారం. 4 రూపాలతో కూడుకున్న ఈ మకారం కూడా స్థూల సూక్ష్మ బీజ సాక్షులతో కొలవబడటానికి గాని, కలిసి ఉండటానికి గాని తనదై ఉంటుంది. అలాగే ఇది స్థూల సూక్ష్మ బీజ సాక్షి కనుక కొలుస్తూ ఈ సర్వాన్ని త్రాగకుండా ఉంది. ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. మాత్రలనేవి ప్రతి మాత్రల్ని చేస్తాయి. తురీయుడిగా ఉన్న ఈశ్వరగ్రాసుడు ఎవడైతే ఉన్నాడో అతడే స్వరాట్టు. ఆయన స్వయంగా ఈశ్వరుడు, స్వప్రకాశుడు, చతురాత్ముడు, అనుజ్ఞా వికల్పాలతో ఉన్న ఈ ఆత్మ గుచ్చబడినట్టుగా ఉన్నాడు. ఈ సకల ప్రపంచం అంత్యకాలంలో కాలాగ్ని సూర్యుడు అనే అస్త్రాలతో అనుజ్ఞాతుడవుతుంది. ఈ ఆత్మ అనేది సర్వానికి తన ఆత్మనిచ్చి ఈ సర్వాన్ని స్వాత్మగా చేస్తుంది. సూర్యుడు రావటంతోనే చీకటి కనిపించకుండా పోతుంది. ఆత్మ చిద్రూపుడు లాంటిది. అగ్ని ఏ విధంగా తగలబెట్టాల్సిన వస్తువుని తగలబెట్టి తిరిగి తనకు తానే చల్లారిపోతుందో అదేవిధంగా ఈ ఆత్మ కూడా వాక్కుకి మనసుకి కనబడిని వాడవటం వల్ల అతడు అనగా ఆత్మ చిద్రూపుడు, చతురూపుడు కూడా. ఓంకారం చతురూపమైనది. ఈ ఓంకారం వాతము అనగా జ్ఞానాదుల్ని సూత్రంతో గుచ్చబడిన విధంగా ఉన్నది. అనుజ్ఞాత, అనుజ్ఞ అనే వికల్పాలతో అది ఆత్మే అవుతుంది. నామరూపాత్మకమైన ఈ సర్వం తురీయం, చిద్రూపం. ఓ తానుజ్ఞ అవికల్ప రూపమే అవటం వల్ల ఇదంతా కూడా అవికల్పమే. ఇక్కడ విషయభేదమేదీ లేదు. అమాత్రం, చతురదం, అవ్యవహారం, ప్రపంచోపశమం, శివం, అద్వైతం అయిన ఓంకారం ఆత్మస్వరూపమే. ఆ ఆత్మలో ప్రవేశిస్తుంది. అనుష్ఠుభ మంత్రరాజమైన నారసింహ మంత్రం ద్వారా ఎవడి విషయాన్ని గురించి తెలుసుకుంటాడో అలాంటి వీరుడిని తురీయుడిగా భావించాలి. ఇతడే స్వాత్మని అనగా తన ఆత్మని ప్రకాశింపజేస్తున్నాడు. ఇది తెలిసినవాడు సర్వసంహార సమర్థుడు, పరాభవాన్ని సహించలేనివాడు, ప్రభువుగా ఉండేవాడు, సర్వత్రా వ్యాపించినవాడు, ఎప్పుడూ దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు, అవిద్య ఏమాత్రం లేనివాడు, స్వాత్మబంధాన్ని పోగొట్టేవాడు, ఎప్పుడూ ద్వైత భావన లేనివాడు, నిత్యానంద స్వరూపుడు, సర్వాధిష్ఠితమైన తన్మాత్రలున్నవాడు, అవిద్య అనే చీకటిని, మోహాన్ని పోగొట్టుకున్నవాడు తానే అని తెలుసుకోవాలి. అలాగే ఈ ఆత్మని పరబ్రహ్మ అయిన నృసింహుడితో అనుసంధానం చేయాలి. తృతీయ ఖండః ఆ ఓంకారానికి మొదటి మాత్ర మొదటి పాదం అవుతోంది. అలాగే రెండో మాత్ర రెండో పాదంగా, మూడో మాత్ర మూడో పాదంగా, నాలుగో మాత్ర ఓ తానుజ్ఞాత్రనుజ్ఞా వికల్పంగా అవుతోంది. దానితో తురీయమైన చతురాత్మను వెతికి 4వ పాదంతో మననం చేస్తూ దాన్ని గ్రహింపచేయాలి. ఇలా చేసిన ఓంకారానికి మొదటి మాత్ర పృథివీ. అకారం రుక్కులతో కూడిన ఋగ్వేదం, బ్రహ్మ, అష్టవసువులు, గాయత్రి ఛందస్సు, గార్హపత్యం ఇవన్నీ కలిసి ప్రణవానికి మొదటి పాదాలు అవుతాయి. ఓంకారంలోని 4వ పాదంలో చతురాత్మ అనేది స్థూల సూక్ష్మ బీజ సాక్షులతో ఉంటుంది. ఇక ఓంకారం రెండో మాత్ర అంతరిక్షం.
ఇది ఉకారం. యజస్సుతో కూడిన యజుర్వేదం, విష్ణు, రుద్రుడు, త్రిష్టప్ ఛందస్సు, దక్షిణాగ్ని ఇవన్నీ కలిసి దానికి రెండో పాదంగా ఉంటాయి. మూడవ మాత్ర ద్యులోకం. ఇది మకారం, సామాలతో కూడిన సామవేదం. రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, జగతి ఛందస్సు, అహవనీయాగ్ని ఇవన్నీ కలిసి ఓంకారానికి మూడవ మాత్రగా ఉంటాయి. ఇందులో ఉన్న 4 పాదాలు స్థూల, సూక్ష్మ, బీజ సాక్షులతో కలిసి చతురాత్మ అవుతాయి. ఓంకారంలోని 4వ మాత్ర అర్ధమాత్ర. అది సామలోకం. ఈ ఓంకారం అధర్వణంలో కూడుకున్నందువల్ల అది అధర్వవేదం, సంవర్తకం, అగ్ని, మరుత్తులు, విరాట్, ఏకర్షిగా ప్రకాశిస్తోంది. అదే ఓంకారం యొక్క 4వ పాదం. ఇలా ఓంకారం అన్ని పాదాలలో స్థూల, సూక్ష్మ, బీజ సాక్షులతో కలిసి చతురాత్మగా ఉంటుంది. ఈ ఓంకారంలోని మాత్రల్ని ప్రతిమాత్రలుగా చేసి ఓతానుజ్ఞాత్రనుజ్ఞా వికల్పంగా దాన్ని భావిస్తూ ఉండాలి. ఈ విషయాన్ని గ్రహించిన వాడు అమరుడు, హుతమైన జ్ఞానం కలిగినవాడు, శుద్ధుడు, సంవిష్టుడు, నిరగ్నుడుగా గ్రహించాలి. ఇతన్ని అనగా ఓంకారాన్ని నియమబద్ధంగా దర్శించిన వాడు ప్రపంచహీనుడవుతాడు. ఇంకా చెప్పాలంటే వాడు సకలుడు, సాధారణుడు, అమృతమయుడు. అతన్ని చతురాత్మ మహాపీఠంతో కూడుకున్న చతుష్పాదాత్ముడైన అనగా 28 చతురాత్ముడిగా భావించి మూలాగ్నిలో అగ్నిరూపమైన ఓంకారాన్ని సంధానం చేయాలి. అలాగే సప్తాత్మ, చతురాత్మ, బ్రహ్మ అయిన ఆకారాన్ని నాభిలో, 2 సప్తాత్మ, చతురాత్మ, విష్ణువైన ఆకారాన్ని హృదయంలో, 3 సప్తాత్మ, చతురాత్మ, రుద్రుడైన ఆకారాన్ని భ్రూ అనగా కనుబొమల మధ్యస్థానంలో, 4 సప్తాత్మ, చతురాత్మ, చతుస్తాత్మ అనగా 28 ఓంకార స్వరూపుడైన సర్వేశ్వరుడిని ద్వాదశాంతంలో, 5 సప్తాత్మ, చతురాత్మ, చతుస్తాత్మ అయిన ఆనందామృత రూపాన్ని షోడశాంతంలో అనుసంధానం చేయాలి. ఆ తర్వాత సాధకుడు ఆనందామృతంలో వీరిని 4 విధాలుగా అర్చించాలి. అదేవిధంగా బ్రహ్మ, విష్ణు, రుద్రుల్ని, అలాగే విభక్తుల్ని అనగా విడిచి వెళ్ళిపోయిన వారిని, అవిభక్తుల్ని, లింగరూపాల్ని పూజించాలి. తరువాత 4 రకాలైన ఉపహారాలతో అనగా కానుకలతో లింగం నుంచి వారిని ఉపసంహరించి తేజస్సుతో శరీరత్రయాన్ని అనగా స్థూల, సూక్ష్మ, కారణ బాగా వ్యాపించేలా చేసి ఆత్మని దానికి అధిష్టానంగా ప్రకాశింపజేసి అలా ప్రకాశింపజేసిన తేజస్సుని ఆత్మ చైతన్య స్వరూపాన్ని బలంగా నిలద్రొక్కాలి. తరువాత గుణాలతో ఐక్యతను సంపాదించి మహాస్థూలాన్ని మహాసూక్ష్మంలో, అలాగే మహాసూక్ష్మాన్ని మహాకారణ దేహంలో సంహరించి అనగా లయం చేసి మాత్రలతో ఓతజ్ఞాత్రనుజ్ఞా వికల్ప రూపాన్ని ధ్యానిస్తూ గ్రహింపచేయాలి. చతుర్దహ ఖండః. ఈ విధంగా చెప్పబడ్డ ఆత్మని పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని తురీయ ఓంకారాగ్రంలో ప్రకాశించేవాడి అనగా నృసింహుడి అనుష్టబ్ అనగా మంత్రంతో నమస్కరించి ఉపసంహరించాలి. తరువాత అహు అనే ఈ ఆత్మనే పరబ్రహ్మ అయిన ఓంకారంతో తిరిగి అనుసంధానం చేయాలి. సాధకుడు తురీయ ఓంకారాగ్రంలో ప్రకాశించే ఏకాదశాత్ముడైన నారసింహుడికి నమస్కరించి ఓం అని ఉపసంహరించి ఆ తరువాత ఈ ఆత్మని తిరిగి పరబ్రహ్మ ఓంకారంతో అనుసంధానించాలి. తరువాత తురీయోంకార విద్యుడైన నృసింహుడిని ఓంకారంతో మననం చేసి అనుష్టబ్ అనగా మంత్రంతో నమస్కరించి సచ్చిదానంద పూర్ణమైన ఆత్మలలో నవాత్మకమైన సచ్చిదానంద పూర్ణాత్మని పరబ్రహ్మగా భావించి అహం అనే ఆత్మను తీసుకొని మనస్సుతో బ్రహ్మతో దాన్ని ఏకం చేయాలి. దీన్ని అనుష్టబ్ అనగా మంత్రంతో కూడా చేయవచ్చు. ఇతడే ను అనేవాడు, ఇతడే అంతటా ఉన్నవాడు, సర్వాత్మ, ఇతడే నృసింహుడు, పరమేశ్వరుడు, అంతటా నిలిచిన ఈ సర్వాత్ముడు సర్వాన్ని అనుభవిస్తుంటాడు. నృసింహుడు ఒక్కడే, ఇతడే తురీయుడు, వీరుడు, ఉగ్రుడు, మహత్తు, విష్ణువు, జ్వలించేవాడు, సర్వతోముఖుడు, నృసింహుడు, మహాభీషణుడు, భద్రుడు, మృత్యువు, ఇతడే నవామి అహం అని చెబుతూ యోగారూఢుడైన పరబ్రహ్మలోనే ఓంకారాన్ని అనుష్ఠుభాన్ని అనగా మంత్రాన్ని సంధానించాలి. ఈ విషయాన్ని గురించే చెప్పే శ్లోకాలు 2 ఉన్నాయి. సింహాన్ని స్తంభింపజేసి గుణార్థుల్ని శ్వసతుల్ని కలిపి వృషభం కొమ్ములతో వారిని చంపి ప్రకాశిస్తూ చెడ్డదిగా ఉన్న వస్య అనగా గొడ్డు ఆవుని పీడించిన ఈ వీరుడు చివరికి సింహంతో తినబడ్డాడు.
కొమ్ములకి గుచ్చబడ్డ పాదాలని తాకి దాన్ని చంపి స్వయంగా తిన్నాడు. ఇలా ఎన్నో విధాలుగా నృసింహుడు స్వయంగా ప్రకాశించాడు. పంచమః ఖండః. ఇప్పుడు ఈ అకారమే పొందదగిన అర్థం కలదవుతుంది. ఇది ఆత్మలో, నృసింహదేవుడిలో, పరబ్రహ్మలో ఉన్నది. ఇది ఆప్తతమంగా ఉన్నది. ఇదే సాక్షిగా, ఈశ్వరుడుగా, సర్వగతుడుగా ఉంటూ ఈ కనిపించే సృష్టినంతా వ్యాపించి ఉంది. ఈ ఆత్మే మాయామాత్రుడు, ఉగ్రుడు, వ్యాప్తతముడు, మహావీరుడు. ఇతడే అనగా నృసింహుడే ఈ సృష్టిలో మహాన్గా, విష్ణువుగా, జ్వలనుడిగా, సర్వతోముఖుడిగా, నృసింహుడిగా, భీషణుడిగా, భద్రుడిగా, మృత్యువుగా, నమామి అహంగా, ఆత్మ నృసింహదేవుడిగా వ్యాపించి బ్రహ్మగా అవుతున్నాడు. ఈ విషయాన్ని ఎవడు సంపూర్ణంగా తెలుసుకుంటాడో వాడు ఆకాశగమనం కలవాడు, ఎలాంటి కోరికలు లేనివాడు, ఆప్తకాముడు అవుతాడు. అలాంటి వాడి ప్రాణాలు పైకి పోవు, ఇక్కడే స్వామిలో లీనమైపోతాయి. బ్రహ్మగా అయిపోయి చివరికి బ్రహ్మనే పొందుతాయి. ఇక ఈ ఓంకారం ఎంతో గొప్ప అర్థంతో ఆత్మ అయిన నృసింహుడిలో, బ్రహ్మలో వర్తిస్తుంది. కనుక ఈ నృసింహస్వామి సత్యస్వరూపుడే, కాని వేరేవాడు కాదు. ఇతడు అమేయం, అనాత్మ, అప్రకాశం కాదు. ఈయన స్వయం ప్రకాశుడు, అసంగుడు. ఆత్మ అనేది మరో దాన్ని చూడలేదు కనుక మరో విధంగా దానికి ప్రాప్తి లేదు. ఆత్మ ఎంతో ఉత్కృష్టమైంది. ఇతడు అనగా నృసింహుడు ఉగ్రుడు, ఉత్కృష్టుడు. అంతేకాదు, ఇతడే మహత్తు, విష్ణువు, జ్వలించేవాడు, సర్వతోముఖుడు, నృసింహుడు, భీషణుడు, భద్రుడు, మృత్యువు, నమామి అహం స్వరూపుడు. కనుక ఈ నృసింహుడిని ఆత్మగా తెలుసుకోవాలి. ఆ ఆత్మే నృసింహ పరబ్రహ్మ అవుతాడు. ఎవడైతే ఈ విధంగా నృసింహదేవుడి గురించి తెలుసుకుంటాడో వాడు అలాంటి కోరికలు లేనివాడు, ఆప్తకాముడు, ఆత్మకాముడు అవుతాడు. వాడి ప్రాణాలు పైకి పోవు, ఇక్కడే నృసింహస్వామిలో లీనమైపోతాయి. తాను బ్రహ్మగా మారి ఆ పరబ్రహ్మను పొందుతాడు. మహావిభూతి అనే అర్థం కలిగిన మకారం ఆత్మ బ్రహ్మయ్యై నృసింహస్వామిలోనే కొలువుంది. అయితే ఇతడు అనల్పుడు, భిన్న స్వరూపుడు, స్వయం ప్రకాశుడు, ఆప్తతముడు, ఉత్కృష్టతముడు అయిన నృసింహస్వామి ఆ పరబ్రహ్మే అవుతున్నాడు. సర్వజ్ఞం, మహామాయం, మహావిభూతి అనగా ఐశ్వర్యం. ఇదే ఉగ్రత్వం, ఇదే వీరం, ఇదే మహావిష్ణువు, ఇదే జ్వలత్, ఇదే సర్వతోముఖం, ఇదే నృసింహం, ఇదే భీషణం, ఇదే మహావిభూతి, ఇదే భద్రం, ఇదే మృత్యువు, ఇదే నమామి, ఇదే అహం. కనుక అకార ఉకారాలతో ఈ ఆత్మని ఆప్తతముణ్ణి, ఉత్కృష్టతముణ్ణి, చిన్మాత్రుణ్ణి, సర్వద్రష్టని, సర్వసాక్షిని, సర్వగ్రాసుణ్ణి, సర్వప్రేమ స్వరూపుణ్ణి, చిదానంద మాతృణ్ణి, ఏకరసుణ్ణి, అన్ని వైపులా ప్రకాశించేవాడిని బాగా వెతకాలి. తరువాత ఆప్తతముడు, ఉత్కృష్టమైనవాడు, మహామాయుడు, మహదైశ్వర్యం కలిగినవాడు, సచ్చిదానందుడు, ఏకరసుడు అయిన పరబ్రహ్మని మకార స్వరూపుడిగా తెలుసుకోవాలి. ఆత్మే నృసింహ పరబ్రహ్మ అవుతున్నాడు. ఎవడైతే ఈ విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాడో వాడు ఎలాంటి కోరికలు లేనివాడు, ఆప్తకాముడు, ఆత్మకాముడు అవుతాడు. అలాంటి వాడు ప్రాణాలు పైకి పోవు, ఇక్కడే స్వామిలో లీనమైపోతాయి. వాడు బ్రహ్మను చేరి బ్రహ్మ అయిపోతాడు. ఈ విషయాన్ని ప్రజాపతి దేవతలకి చెప్పాడు. షష్ఠి ఖండః. ఎంతో గొప్పదైన ఈ ఆత్మను గురించి దేవతలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే వారిని పాపం అనే అసురుడు పట్టుకున్నాడు. ఆ పాపాసురుడిని ఎలాగైనా చంపుదామని వారు భావించారు. అయితే వారి ప్రయత్నాలేవి ఫలించలేదు. అప్పుడు వారంతా ఓంకారాగ్రంలో ప్రకాశించేవాడు, తురీయుడు అయిన ఆత్మని ఉగ్రం, అనుగ్రం, వీరం, అవీరం, మహత్తు, అమహత్తు, విష్ణువు, అవిష్ణువు, జ్వలత్తు, అజ్వలత్తు, సర్వతోముఖం, అసర్వతోముఖం, నృసింహం, అనృసింహం, భీషణం, అభీషణం, భద్రం, అభద్రం, మృత్యుం, అమృత్యం, నమామి, అనమామి, అహం, అనహం అయిన నృసింహస్వామిని అనుష్ఠుబ్ అనగా మంత్రం ద్వారానే తెలుసుకున్నవారు. అలా వారు తెలుసుకోవటం వల్ల పాపాసురుడనేవాడు వారికి సచ్చిదానంద ఘనజ్యోతి అయ్యాడు. కనుక అపక్వ కషాయమైన ఓంకారాగ్ర ప్రకాశమానమైన తురీయుడైన ఆత్మని నృసింహ అనుష్ఠుబ్ అనగా మంత్రం ద్వారానే తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వారికి
పాపాసురుడనేవాడు సచ్చిదానంద ఘనజ్యోతి అవుతాడు. దేవతలందరూ జ్యోతిష్యుని చూసి తరిద్దామని భావించి ద్వితీయం వల్ల భయపడుతున్నారు. అందువల్ల వారంతా ఓంకారాగ్రంలో ప్రకాశించే తురీయమైన అనుష్టప్ ద్వారా వెతికి ఓంకారం జపిస్తూ దానిలోనే ఉన్నారు. అలా వారు ఉండటం వల్ల ఆ దివ్యజ్యోతి ఈ సర్వానికి ముందు గొప్పగా ప్రకాశించింది. అలాగే ప్రకాశించకుండా కూడా ఉంది. అద్వైతం, అచింత్వం, అలింగం, సర్వప్రకాశం, ఆనందఘనం, శూన్యం కూడా అయ్యింది. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు స్వయం ప్రకాశుడైన పరబ్రహ్మే అవుతున్నాడు. ఆ దేవతలంతా పుత్రైషణ నుంచి, విత్తైషణ నుంచి, లోకైషణ నుంచి, సాధనాలతో కూడిన వాటి నుంచి లేచి, అనగా ఆయా కోరికలను విడిచి, ఇల్లు, భార్య, శిఖ, యజ్ఞోపవీతాలు లేకుండా అంధులుగా, చెవిటివాళ్లుగా, ముగ్ధులు, క్లీబులు, మూకులు, ఉన్మత్తులుగా తిరుగుతూ శాంతలు, దాంతులు, ఉపరతులు, తితిక్షువులు, ఆత్మరతులు, సమోహితులు, ఆత్మక్రీడులు, ఆత్మమిథునులు, ఆత్మనందులుగా మారారు. వారు ఓంకారంతో ఆత్మ ప్రకాశాన్ని శూన్యమైన పరబ్రహ్మగా తెలుసుకొని అక్కడే పరిసమాప్తి చెందారు. కనుక దేవతలు వ్రతాన్ని ఆచరించాలనుకునేవాడు ఓంకారం పరబ్రహ్మలో పర్యవసితుడు కావాలి. అలా అయినవాడు ఆత్మలోనే ఆత్మను, పరబ్రహ్మను చూస్తాడు. శృంగంలో అశృంగాన్ని కలపాలి. అలాగే సింహాన్ని శృంగాలలో కలపాలి. శృంగంతో శృంగాన్ని కట్టాలి. ఈ విధంగా ముగ్గురు దేవతలు ఉపాసిస్తున్నారు అని ఒక శ్లోకం చెబుతుంది. సప్తమః ఖండః. దేవతలు తిరిగి ప్రజాపతితో, భగవన్, మాకింకా మరిన్ని విషయాలు చెప్పు అని అడిగారు. ప్రజాపతి సరేనని వారికిలా చెప్పటం ప్రారంభించాడు. జన్మ లేనివాడు, మరణం లేనివాడు, వార్ధక్యం లేనివాడు, శోకం లేనివాడు, ఆకలి దప్పికలు లేనివాడు, మోహం లేనివాడు, ద్వైత భావన లేనివాడు ఆత్మ. కనుక అకారంతో ఈ ఆత్మను వెతకాలి. అది ఉత్కృష్టం, ఉత్పాదకం, దుష్ట్రవేష్టం, ఉద్ధాపయిత, ఉద్దృష్ట, ఉత్కర్త, ఉత్పాదవారకం, ఉద్గ్రాసం, ఉద్భ్రాంతం, ఉత్తీర్ణ వికృతం. కనుక ఉకారంతో ఆ ఆత్మని, పరబ్రహ్మని, నృసింహస్వామిని వెతికి అకారంతో ఈ ఆత్మని, ఉకారాన్ని, పూర్వార్ధాన్ని నృసింహంగా చేసి ఉత్తరార్ధంతో ఆ సింహాన్ని ఆకర్షించాలి. తరువాత మహత్తు, తేజస్సు, మానం, ముక్తం, మహాదేవుడు, మహేశ్వరుడు, మహాసత్వుడు, మహాచిత్తుడు, మహానందుడు, మహాప్రభువు నృసింహుడు. కనుక మకారార్థమైన ఈ ఆత్మతో ఏకం చేయాలి. అలా చేసినవాడు శరీరం లేనివాడు, ఇంద్రియాలు లేనివాడు, ప్రాణాలు లేనివాడు, చీకటి అనగా అజ్ఞానం లేనివాడు, సచ్చిదానంద మాత్రుడు, స్వరాట్ అవుతున్నాడు. ఎవడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. ఆత్మని నీవెవరు అని ప్రశ్నించగా ఈ సర్వం నేను అని అంది. కాని అహం అనగా నేను అనేది సర్వనామం. ఈ సర్వనామానికి మొదట అక్షరమైన అకారం అతడయ్యింది. ఈ సకల జగత్తు ఆత్మస్వరూపమే. ఈ ఆత్మ సర్వాంతర్యామి. ఇదంతా నేను కాదు అనంటే ఈ జగత్తు మొత్తం ఆత్మ లేకుండా పోతుంది. కానీ సర్వాత్మకమైన అకారంతోనే సర్వాత్మకమైన మా ఆత్మని వెతకాలి. ఈ సకల ప్రపంచం మొత్తం సచ్చిదానంద రూపమైన పరబ్రహ్మ స్వరూపమే. దేవతలారా, ఈ ప్రపంచమంతా సచ్చిదానంద రూపం కాగా అది సత్ చిత్ అయి ప్రకాశిస్తుంది. ఇది సత్ ఏమిటి, ఇది కాదు అన్న అనుభూతి కలుగుతోందే. అయితే ఇదేమిటి, దీన్ని నువ్వు కాదన్నావు. మాట అనేది లేకుండానే అనుభవిస్తూ పలికాడు. ఆ సచ్చిదానందాన్ని కూడా నిర్వచనం లాగానే పలికాడు. ఈ సర్వం వేరే అని కూడా అన్నాడు. పరమానందం కలిగిన బ్రహ్మకే బ్రహ్మ అని పేరు. దానికి అనగా బ్రహ్మలో ఉన్న చివరి మకారం కూడా అతడే అవుతాడు. కనుక మకారంతో పరబ్రహ్మను వెతకాలి. సాధకుడు ఇక్కడ ఎలాంటి సందేహం చెందకుండా అకారంతో ఈ ఆత్మను వెతికి దాన్ని బ్రహ్మస్వరూపమైన మకారంతో అనుసంధానం చేయాలి. తరువాత ఓంకారంతో భాగమైన ఉకారంతో ఎలాంటి సందేహం లేకుండా శరీరం లేనివాడు, ఇంద్రియాలు లేనివాడు, ప్రాణం మాత్రమే కలిగినవాడు, సచ్చిదానంద స్వరూపుడు అయిన స్వరాట్ను గురించి తెలుసుకోవాలి. ఎవడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. ఈ సకల ప్రపంచం బ్రహ్మస్వరూపమే. భక్షించేవాడు, ఉగ్రంగా ఉండేవాడు, వీరుడు, మహత్తు, విష్ణువు, జ్వలనుడు, సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యువు నమామి అహం నృసింహుడు. కనుక అకారంతో ఆ పరబ్రహ్మని గురించి అన్వేషించి తరువాత మకారంతో
మనస్సు వంటి వాటిని రక్షించేవాడు, మనకన్నా ముందున్న ఆది కాలానికి సాక్షి అయిన వాడిని అన్వేషించాలి. ఎప్పుడైతే ఆయన ఈ సర్వాన్ని కోరుకుంటాడో అదే సమయంలో ఈ ప్రపంచమంతా ఇతడిలో అనగా నృసింహుడిలో ప్రవేశిస్తుంది. ఆయన ఎప్పుడు మేలుకుంటాడో అప్పుడు ఈ ప్రపంచమంతా తిరిగి ఆయనలో నుంచి పైకి లేస్తుంది. ఆ స్వామి తనలో చేరిన ఈ ప్రపంచాన్ని ఊహించి, తిరస్కరించి, పీడించి, జ్వలింపజేసి, భక్షించి తన ఆత్మనే దానికి అనగా ప్రపంచానికి ఇస్తాడు. ఆయన అత్యగ్రుడుగా, అతి మహత్తు కలిగిన వాడిగా, అతి విష్ణువుగా, అతి జ్వలనుడుగా, అతి సర్వతోముఖుడుగా, అతి నృసింహుడుగా, అతి భాషణంగా ఉండేవాడుగా, అతి భద్రుడుగా, అతి మృత్యువుగా, అతి నమామిగా, అత్యహంగా అయి తన మహిమలోనే తానుంటాడు. అందువల్లనే సాధకుడు ఉకారాన్ని ఎలాంటి సంశయం లేకుండా మకారార్థమైన పరబ్రహ్మతో ఏకం చేయాలి. అలా చేసినవాడు అశరీరుడు, ఇంద్రియాలు లేనివాడు, ప్రాణాలు చీకటి లేనివాడు, సచ్చిదానంద మాత్రుడైన స్వరాట్ అవుతాడు. ఎవడి విషయాన్ని తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. ఇప్పుడు ఒక శ్లోకం చెప్పబడింది. సాధకుడు శృంగాన్ని, శృంగార్థాన్ని ఆకర్షించి ఇక్కడే శృంగం అనగా కొమ్ముతో కలపాలి. ఈ శృంగాన్ని మరో శృంగంతో తిరిగి కలపాలి. అష్టమః ఖండః. ఇక తుర్యంతో ఓతప్రోతమైన అనగా గుచ్చబడిన విధంగా ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అదే నృసింహుడు. ఈ స్వామిలోనే సర్వం కొలువై ఉంది. ఈయనే సర్వాత్మ, సర్వస్వం. ఈయన కన్నా రెండోవాడు ఎవడూ లేడు. పరమాత్మ అయిన ఈ స్వామే ఎలాంటి వికల్పాలు లేనివాడు. ఇతడు అనగా నృసింహస్వామి చిద్ఘనుడు, సత్స్వరూపుడు, ఆనందఘనుడు, ఏకరసుడు, ఎలాంటి వ్యవహారం లేనివాడు, అద్వితీయుడు, గుచ్చబడిన విధంగా ఉండేవాడు. ఓంకారం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ వాక్య ఓంకారం. ఈ జగత్తు మొత్తం చిన్మయమైనది కనుక పరమేశ్వరుడే ఈ చిన్మయ రూపుడుగా ఉంటాడు. ఇది అమృతం, అభయమైనది కూడా. ఈ బ్రహ్మే అభయం, అభయమే బ్రహ్మ. ఈ ఆత్మ అనేది ఈ సర్వానికి ఏసస్వాత్మతో ఆజ్ఞనిస్తోంది. అసలు ఈ సర్వం స్వతహాగా ఆత్మను గురించి తెలిసింది కాదు. ఇది వాతం అసలే కాదు, అనుజ్ఞాతం కూడా కాదు. ఇది అసంగతమైనది, ఎలాంటి వికారాలు లేనిది, అన్యము లేనిది కనుక ఈ ఓంకారమే అనుజ్ఞాత అని చెప్పబడింది. స్వామి ఓం అని ఆజ్ఞనిస్తున్నవాడు ఇక్కడ వాక్య ఓంకారం. ఆ ఓంకార రూపంలోని వాక్య ఈ సర్వాన్ని ఆజ్ఞాపిస్తోంది. ఈ ఓంకారం అనేది చిన్మయమైనది. ఆత్మ లేని ఈ సర్వం చిత్తేనని గ్రహించాలి. ఆత్మ అనేది ఆధీనం చేస్తుంది కనుక పరమేశ్వరుడు కూడా ఒక్కడే అవుతాడు. ఇది అనగా ఆత్మ అమృతం, అభయం కూడా. ఇక్కడ బ్రహ్మ అభయంగా, అభయమే బ్రహ్మగా చెప్పబడ్డాడు. ఎవడి విషయం గురించి తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. ఇది పరమరహస్యం. ఈ ఆత్మ అనేవాడు అనుజ్ఞైక రసుడు, ఘనమైన ప్రజ్ఞానం కలిగినవాడు కూడా. ఎందువల్ల నృసింహస్వామి ఈ సమస్త ప్రపంచం కన్నా ముందు ప్రకాశిస్తూ ఉన్నాడో అందువల్ల ఆయన చిద్ఘనుడు, ఆయన వ్రోత, అనుజ్ఞాత కూడా. ఈ జగత్తంతా ఆయన ఆత్మ. ఇదంతా సత్తే. ఈ ఓంకారం అనేది అనుజ్ఞైక రసం. అది ఓం అనే ఆజ్ఞనిస్తుంది. ఇక్కడ వాక్య ఓంకారం, ఓంకార రూపమైన ఆ వాక్యే ఆజ్ఞనిస్తుంది. అలాంటి ఈ వాగ్రూప ఓంకారం చిన్మయమైనది, అంతేకాదు అనుజ్ఞాత చిత్స్వరూపమైనది కూడా. పరమేశ్వరుడు ఒక్కడే ఈ జగత్ స్వరూపుడుగా ఉన్నాడు. ఇది అమృతమైనది, అభయమైనది కూడా. ఇక్కడ బ్రహ్మ అభయంగా, అభయమే బ్రహ్మంగా అవుతాడు. ఈ రహస్యమైన విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. ఇక్కడ ఆత్మ అవికల్పంగా, అద్వితీయంగా చెప్పబడినందువల్ల ఈ ఓంకారం కూడా అవికల్పం, అద్వితీయంగా ఉంటుంది. ఓంకారం చిన్మయ స్వరూపం. దానిలాగే ఈ జగత్తు కూడా చిన్మయ రూపమే. అందుకే పరమేశ్వరుడు ఒక్కడే ఆది పురుషుడవుతాడు. అవికల్పుడైనప్పటికీ ఆయనకి ఇక్కడ అక్కడ ఎలాంటి భేదం లేదు. ఇక్కడ గనుక భేదం ఉందని అనుకుంటే అలా అనుకున్నవాడు 100,000 విధాలుగా ముక్కలైపోయి మరణాన్ని పొందుతాడు. అద్వయం, స్వప్రకాశం, మహానంద స్వరూపంగా ఉన్న ఈ ఆత్మే అమృతం, అభయం కూడా. ఇక్కడ అభయమే బ్రహ్మ. ఆ బ్రహ్మే తిరిగి అభయంగా మారుతాడు. ఈ రహస్యమైన విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో వారు చాలా ధన్యులు. నవమః ఖండః. దేవతలందరూ తిరిగి ప్రజాపతిని ఇలా అడిగారు. భగవన్, మా అందరికీ దయచేసి ఓంకారం ఆత్మ ఏదైతే ఉందో దాని గురించి వివరించు అని అడిగారు. అందుకాయన సరేనని ఇలా చెప్పాడు. దేవతలారా,
ఉపద్రష్ట హనుమంత అయిన ఈ ఆత్మే నృసింహుడు. ఆయన చిద్రూపుడు, అవికారుడు, అన్ని చోట్ల కనిపించేవాడు, ద్వైత సిద్ధి లేనివాడు. ఇక్కడ ఆత్మ మాత్రమే ఉన్నది, రెండవ స్థానం అన్నది మాయ మాత్రమే. అందుకే ఆ మాయ రెండో వాడుగా ఉంటుంది. నృసింహ పరమాత్మే ఈ ప్రపంచం. ఈ జ్ఞానం కలగనంత వరకు ఈ ప్రపంచం మొత్తం అవిద్య అనగా అజ్ఞాన స్వరూపంగానే ఉంటుంది. ఈ కనిపించేదంతా ఆత్మే. దేవతలారా, ఆ పరమాత్మ నృసింహుడు ఒక్కడే స్వయం ప్రకాశుడు, జ్ఞాన విషయం కాడు. అంతా తెలిసినవాడు అనగా సాధకుడు ఇంకొక చోట ఇంకొకరిని గురించి తెలుసుకోడు. అనుభూతి ఆ విధంగా ఉంది. ఇక్కడ అక్కడున్న మాయా అనుభూతి ఆ విధంగా ఉంది. అక్కడున్న మాయ అనేది చీకటి రూపం అనే అనుభూతి మాత్రమే. దాన్నే జడం అంటారు. ఇది మహోత్మకం, అలాగే అనంతమైనది కూడా. ఈ నృసింహ రూపం ఈ ఆత్మకి వ్యంజకంగా అనగా ఉన్నది ఉన్నట్టు తెలియజేసేదిగా ఉంటుంది. నిత్య నివృత్తుడైన పండితుల చేత ఆత్మ ద్రష్టగా మారి సత్వాన్ని అసత్వాన్ని చూపిస్తుంది. సిద్ధత్వం అసిద్ధత్వం వల్ల స్వతంత్రం అస్వతంత్రం చేత ఈ మాయా వట అనగా మర్రి చెట్టు బీజంలో ఎన్నో వటవృక్షాల శక్తి ఉన్నట్టుగా, అనగా ఒక మర్రి చెట్టు విత్తనం సజాతీయమైన ఎన్నో మర్రి చెట్లని తిరిగి విత్తనాలతో సహా పుట్టించి అది పూర్ణమై ఉన్నట్టు ఈ మాయ కూడా తనకన్నా వేరు కాని అనగా సజాతీయమైన పూర్ణమైన క్షేత్రాలను చూపించి అందరికీ జీవ ఈశ అనే అభాస కల్పిస్తోంది. ఇక్కడ మాయ అనేది స్వయంగా అవిద్య అవుతోంది. దేవతలారా, ఈ మాయ ఎంతో చిత్రమైంది, ఎంతో దృఢమైంది కూడా. దానికి ఎన్నో మొలకలున్నాయి. స్వయంగా అది గుణాలతో భిన్నమైన అంకురాల అనగా మొలకలతో కలిసి గుణభిన్నగా మారింది. ఆత్మ అన్ని చోట్ల బ్రహ్మ విష్ణు శివరూపాలు కలిగింది. ఎంతో గొప్ప చైతన్యంతో అది ప్రకాశిస్తుంది. కనుకనే ఆత్మకి త్రైవిధ్యం అనేది కలిగింది. అది అన్నిటికీ కారణభూతమైనది. ఇతడు అభిమంత అనగా అభిమానం కలిగిన వాడు జీవుడు. ఈశ్వరుడు నియంత, సర్వంలో అహం అనే అభిమానం కలిగినవాడు. హిరణ్య గర్భుడు స్త్రీ స్వరూపుడు, ఈశ్వరుడిలా వ్యక్త చైతన్యం కలిగినవాడు, ఈ సర్వంలో ఉన్నవాడు. ఇలాంటి ఈశ్వరుడు క్రియాత్మ, జ్ఞానాత్మ, అలాగే సర్వం సర్వమయం అయినవాడు. అన్ని రకాల అవస్థల్లో జీవులందరూ సర్వమయులే అయినప్పటికీ వారు అల్పులు. ఈ ఈశ్వరుడు అనేవాడే భూతాల్ని, ఇంద్రియాల్ని, విరాట్ని, దేవతల్ని, కోశాన్ని సృష్టించి వాటిలో ప్రవేశించి మూఢత్వం కలిగినవాడు కానప్పటికీ మూఢుడిలాగా మాయతో వ్యవహరిస్తున్నాడు. కనుక ఈ ఆత్మ అనేది అద్వితీయమైనదని గ్రహించాలి. పరమాత్మ నిత్యుడు, సన్మాత్రుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు, నిత్యుడు, నిరంజనుడు, విభువు, అద్వయానందం కలిగినవాడు, పరుడు, ప్రత్యక్ ఏకరసం కలిగినవాడు. ఇలాంటి ప్రమాణాల ద్వారా తెలియబడేవాడు సత్తుతో కూడుకున్నందువల్ల ఈ సర్వం సత్తే. ఇక్కడ ముందుగా సిద్ధమై ఉన్నవాడు బ్రహ్మ. ఇక్కడ ఏదీ కూడా అనుభవించబడదు. విద్యానుభవాత్ముడు, స్వయం ప్రకాశం కలిగినవాడు, సర్వానికి సాక్షిగా ఉన్నవాడు, అవిక్రియుడు, అద్వయుడు అయిన బ్రహ్మ విషయం గురించి చూడండి. ఇక్కడ కూడా అసత్తు కానిది సత్తుగా ఉంది. ఇది ఇంతకు ముందే ఎలాంటి కారణం లేకుండా స్వాత్మలోనే ఉంది. ఆనందంగా, చిద్ఘనంగా, సిద్ధంగా, అసిద్ధంగా ఉన్నది విష్ణువే. అతడే ఈశ్వరుడు, అతడే బ్రహ్మ, మిగిలిన సర్వం అతడే. పరమాత్మ సర్వగతుడు, సర్వస్వరూపుడు. కనుక ఆయన శుద్ధుడు, అబాధ్య స్వరూపుడు, బుద్ధి సుఖ స్వరూపుడుగా కూడా ఉన్నాడు. ఒకప్పుడు ఆత్మ అనేవాడు తన మహిమతో ఎలాంటి ఆపేక్ష లేకుండా ఒక్కడే ఉండి అన్నిటికీ సాక్షిభూతుడై స్వయం ప్రకాశుడై ఉన్నాడు. నిత్యమైనది ఏది అని ప్రశ్నిస్తే అదే ఆత్మ అని చెప్పాలి. ఈ విషయంలో ఎలాంటి సందేహం పడక్కర్లేదు. ఈ ఆత్మ జ్ఞానమే సర్వాన్ని సాధిస్తుంది. ద్రష్టలో ద్రష్ట అనగా చూస్తున్న వాడిలోకి చూస్తున్నవాడు ఇతడే. ఆయనే సాక్షిభూతుడు, అవిక్రియుడు, సిద్ధుడు, ఎలాంటి దోషాలు లేనివాడు. బాహ్యాంతరాల్లో అనగా బయట లోపల చూడటం వల్ల బాగా స్పష్టంగా కనిపించేవాడు, చీకటికి దూరమైన వాడు, కనిపించేవాడు, కనిపించనివాడు, ఎలాంటి వ్యవహారాలు లేనివాడు, అల్పుడైనప్పటికీ అల్పుడు కానివాడు, సాక్షిభూతుడు, ఎలాంటి విశేషం లేనివాడు, అనన్యుడు, సుఖదుఖాలు లేనివాడు, అద్వయుడు, పరమాత్మ, సర్వజ్ఞుడు, అనంతుడు, అభిన్నుడు, ఎప్పుడూ జ్ఞానాన్ని కలిగించేవాడు, మాయా సంపర్కం వల్ల జ్ఞానాన్ని కోల్పోయినవాడు, స్వప్రకాశుడు. ఆయన ప్రకాశం వల్లనే మీరంతా కనబడ్డారు అన్నాడు ప్రజాపతి. అప్పుడు దేవతలు, ఓ భగవాన్,
అద్వితీయంతో ద్వితీయం అనేదే లేదా, మీరే చెప్పండి అన్నారు. ఎవరైనా చూపబడితే ఆత్మజ్ఞానులు కారు, సంగమైన ఈ ఆత్మే లేదు. మీరంతా స్వయం ప్రకాశులు కదా. సంవిన్మయం అవటం వల్ల ఈ జగత్తంతా సత్తే అని గ్రహించాలి. అయితే మీరు దాన్ని కాదంటున్నారు. మేమంతా అసంగులం అంటున్నారు. ఎలా చూస్తున్నారు అని అడిగితే మీరు మాకు తెలియదన్నారు. అప్పుడు మీరే స్వయం ప్రకాశకులున్నను ఆశ్చర్యపోకండి. మీరిద్దరూ ముందు బాగా ప్రకాశించేవారు. ఆ వ్యవహారాన్ని అద్వయం అంటారు. అసలు ఈ ఆత్మ అనేది తెలియబడిందా లేదా అని ప్రజాపతి అంటే అది అవిదితం కన్నా పరమైనది అనగా తెలియబడింది అని చెప్పారు దేవతలు. తిరిగి ప్రజాపతి వారితో ఇలా అన్నాడు, దేవతలారా, ఈ బ్రహ్మ అద్వయుడు. అందుకే బ్రహ్మం అనేది నిత్యం, శుద్ధం, ముక్తం, సత్యం, సూక్ష్మం, పరిపూర్ణం, అద్వయం, సచ్చిదానందం, చిన్మాత్రంగా ఉన్నది. ఆత్మ అనేది ఎవరి చేత వ్యవహార్యమైనది కాదు. ఈ ఆత్మనే మీరు పూర్వం ఓంకారంగా చూశారు. ఆత్మ సత్యమైనది. ఈ బ్రహ్మనే బ్రహ్మాత్మ అంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం పడక్కర్లేదు. ఈ విషయంలో సత్యమైన దాన్నే పండితులు చూశారు. ఇది అనగా ఆత్మ అశబ్దం, అస్పర్శం, రూపం లేనిది, రసం లేనిది, గంధం లేనిది, వ్యక్తం కానిది, నాదం లేనిది, చెరలేనిది, వదలు లేనిది, అనానందయితవ్యమైనది, అమంతవ్యమైనది, అబోద్ధవ్యమైనది, అనహంకర్తయితవ్యమైనది, అచేయతవ్యమైనది, అప్రాణయతవ్యమైనది, అనపానయతవ్యమైనది, అవ్యానయతవ్యమైనది, అనుదానయతవ్యమైనది, అసమానమైనది, అనేంద్రియమైనది, అవిషయమైనది, అకరణం, అలక్షణం, అసంగం, అగుణం, అవిక్రయం, అవ్యపదేశం, అసత్వం, అరజస్కం, అతమనస్కం, అమాయం, అభయంగా ఉన్నది. అది ఉపనిషత్తుల చేత మాత్రమే తెలుసుకోదగింది. ఎంతో గొప్పగా ప్రకాశించేది. దేవతలారా, ఒక్కసారిగా ప్రకాశించే ఈ ఆత్మ నుంచి ప్రకాశించే ఆ అద్వయాన్ని చూడండి. అలా చూసి మీరంతా ఆ హంసే నేను అని తెలుసుకోండి. అతడు మీకు కనపడ్డాడా లేడా అని ప్రశ్నించాడు ప్రజాపతి. అది విని, స్వామి, విదితాల కన్నా పరుడుగా ఆయన మాకు కనిపించాడు అన్నారు దేవతలు. తిరిగి ఆయనతో, భగవన్, ఆ మాయ ఎక్కడ, ఎలా ఉంటుంది, అసలు దానితో ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా అని అడిగారు. అప్పుడు ప్రజాపతి, మీరే ఆశ్చర్య రూపులు అన్నాడు. దేవతలు కాదన్నారు. తిరిగి వారు ఆత్మ గురించి చెప్పమని కోరారు. ఆత్మ అందుకు సిద్ధమే అంది. అది విని దేవతలు, ఓ భగవన్, మేము చూస్తూనే ఉన్నాం కానీ చూడటం లేదు. ఏం చెప్పాలో మాకు మాటలు రావటం లేదు. స్వామి, దయచేసి ప్రసన్నుడివి కా, నీకు నమస్కారం అన్నారు. అప్పుడు ప్రజాపతి వారితో, భయపడకండి, మీ సందేహాలు ఏమిటో ప్రశ్నించండి. ఇదిగో ఇతడే ఆత్మ, సరిగ్గా చూడండి అని చెప్పాడు. వారు ఆయనకు తిరిగి నమస్కారం చేశారు. ఈ విధంగా ప్రజాపతి దేవతలందరినీ శాసించాడు. ఈ విషయం గురించి చెప్పే ఒక శ్లోకం ద్వారా ఓతం అనే దాన్ని గురించి ఓతం ద్వారానే తెలుసుకోవాలి. లోపలున్న అనుజ్ఞాతను తెలుసుకోవాలి. తరువాత అనుజ్ఞని, అద్వయాన్ని, ఉపద్రష్టని పొందాలి అనే విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 7వ ఉపనిషత్తులో 2వ భాగమైన నృసింహ తాపిన్య ఉపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.